నువ్వెవడో ఒక్కసారి వాడికిచ్చి కట్టబెట్టబోతుంటే కాపాడి తీసుకొచ్చాడు నా అల్లుడు. ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళలో పెట్టుకు చూసుకున్నాడు. అలాంటి నా అల్లుడు ప్రాణాలు తీశాడంటావా? నీ అల్లుడు నా బిడ్డను ఎంత గొప్పగా చూసుకున్నాడో నాకు బాగా తెలుసు. పెద్ద మగళ్ళ తాళి కట్టి తీసుకొచ్చి వెళ్ళామని ధైర్యంగా చెప్పుకోలేని పిరుకోండి అల్లుడు. మెడలో తాళి పెట్టుకొని మొగుడెవడో చెప్పుకోలేక నా బిడ్డ ఎంత బాధపడిందో మీకేం తెలుసయ్యా? చివరికి ఎలాగోలా అత్తింట్లో అడుగు పెడితే ఏ రోజు సుఖంగా ఉందయ్యా నా బిడ్డ? తాగుబోతోండి కదా, ఎక్కడో తాగి పడుంటావనుకున్నారేమో. ఎక్కడున్నా నా కళ్ళన్నీ నా బిడ్డ మీదే. ఆ రోజు ఆడితో నా బిడ్డ పెళ్లి జరుగుంటే ఆడు ఎలాంటోడైనా ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉండేది. నీ అమ్మకి భయపడేవాడివి, పెళ్ళాన్ని కాపాడే శక్తిలోనేడివి ఎందుకు పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు? నా బిడ్డ నచ్చలేదని మీ అమ్మ తగలెట్టేసిందా? మీ అమ్మకి ఇష్టం లేదని నువ్వే తగలెట్టేశావా? ఏదో చేశావు. నా బిడ్డ ప్రాణాలు పోవడానికి నువ్వే కారణం. నువ్వే చంపేశావు. మృదులకేం కాదు, తను బతికే ఉంది. ఆపరని కథలో లేదు, మీరే చంపేశారు నా బిడ్డని. నా ఉసురు నా బిడ్డ ఉసురు తగిలి నాశనం అయిపోతారు. మిమ్మల్ని నాశనం చేసుగా నిద్రపోను, మీ అంతు చూస్తాను. ఆపరా! బిడ్డపై అందరం బాధలో ఉంటే నోటికొచ్చినట్టు వాగుతావా? ఇంకొక మాట మాట్లాడినా, ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నా నీ ప్రాణాలు తీసేస్తాను. పో ఇక్కడి నుంచి. పోతా, పోయి మీ అంతు చూడడానికి మళ్ళీ వస్తా. ఏయ్, ఇంకా చూస్తావైతే నీ బిడ్డ ప్రాణాలు తీసినట్లు ఉన్నావు. నీకు సిక్కలేదు? మిమ్మల్ని వదిలిపెట్టను. తరుణ్, మీ అంతు చూస్తా. బయటపడేవాడిని. మీ అంతు చూడకపోతే నా పేరు ఈరాస్వామే కాదు. మీ అంతు చూస్తా. ఆహా, మనం చేసే ఏదో పనికి వేరే వాళ్ళు జుట్లు పట్టుకుంటుంటే ఆ కిక్కే వేరబ్బా. మధు గారు, మధు గారు, మధు 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 ఆగయ్యా. మధు బాబా, మధు మధు ఆగయ్యా. మధు మధు ఎక్కడికి రా? ఇప్పటి వరకు వీరస్వామి చేసిన వీరంగం చాలదా? పిచ్చి పట్టిందా నీకు? అది కాలి బూడిదైపోయిందని పోలీసులు కూడా చెప్తుంటే ఇంకా అది బతికే ఉందని వెతకడానికి వెళ్తానంటున్నావు. చచ్చిపోయిందిరా అది. అమ్మా ప్లీజ్, చచ్చిపోయిందని మాత్రం అనొద్దు. నా మనసు చెప్తుందమ్మా, మృదుల బతికే ఉంది, తను క్షేమంగా ఉందమ్మా. మధు, ఎమోషన్స్ వేరు, వాస్తవం వేర్రా. బాధ కలిగించేదైనా వాస్తవానికి విలువ ఇవ్వక తప్పదు. కొన్ని ఎమోషన్స్ నిజాన్నే తలకిందులు చేస్తాయి మావయ్య. నా నమ్మకం మీద నమ్మకం ఉంచండి. నేను మృదులను తీసుకొస్తాను. ఏమైంది ఎస్ఐ గారు? ఇక్కడ మధు అంటే ఎవరు? అదిగోండి ఎస్ఐ గారు, వాడే. అరెస్ట్ చేయండి. అదిగో ఆడే ఎస్ఐ గారు. లాక్కెళ్ళి బొక్కలేసి మక్కిలి ఎరగదీయండి. హే వీరస్వామి! ఎస్ఐ గారు, ఈ తాగుబోతాడి మాటలు విని మీరొచ్చారా? లేదు అర్జున్ ప్రసాద్ గారు, మాటలు కాదు, మీ వాళ్లే కేసు పెట్టారు. అన్ని ఆధారాలు సేకరించే గృహహింస చట్టం కిందే మధుని అరెస్ట్ చేస్తున్నాం. ఎస్ఐ గారు, ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తోందా? నా బిడ్డని అరెస్ట్ చేస్తారా? డీజీపీతో కాల్ చేయించమంటారా? లేకపోతే హోమ్ మినిస్టర్తో మాట్లాడతారా? సారీ మేడం, గృహహింస చట్టం కింద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యాక
డైరెక్ట్గా సీఎం ఇన్వాల్వ్ అయినా అరెస్ట్ చేయకుండా ఆపలేం. పైగా ఆ అమ్మాయి చనిపోయింది మేడం. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయిందంటే ఎవరూ సపోర్ట్ చేయరు. మాకు మహిళా మండలి వారి నుంచి ఆల్రెడీ ప్రెషర్ ఉంది. కానీ మా చేతుల్లో కూడా ఏమీ ఉండదు. రూల్ ప్రకారం వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ఏంది అరెస్ట్ చేసేది? తను ఎక్కడో ఎట్లనో చనిపోతే మా బావకి ఏంది సంబంధం? మా బావని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మానసి, నువ్వు ఆగమ్మా. ఎస్ఐ గారు, మా అమ్మాయి లేదని దుఃఖంలో ఉన్నావు. మా అల్లుడు అమాయకుడు ఎస్ఐ గారు. మా అమ్మాయిని ప్రాణంలా చూసుకున్నాడు. అలాంటిది మా అల్లుడిని దోషిలా చూస్తున్నారా? అబ్బో, గొప్ప బాగా చూసుకున్నాడులేమా. ప్రాణాలు తీసేసి పానల్లా చూసుకున్నాడంటే నమ్మే పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎస్ఐ గారు, తీసుకెళ్ళండి. కనీసం ఉరిసిచ్చైనా పడాలా. అప్పుడు గాని నా బిడ్డ ఆత్మకు శాంతి ఉండదు. వీరాస్వామి, పిచ్చి పిచ్చిగా బాగొద్దు. ఎస్ఐ గారు, జరిగిన దానికి కుటుంబం మొత్తం కుమిలిపోతున్నాం. వీలైతే అసలు దోషుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మమ్మల్ని ఇంకా బాధ పెట్టద్దు. అయ్యా, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదయ్యా. నా బిడ్డని బంగారంలా చూసుకున్నారయ్యా. వాళ్ళని వదిలేయండి అయ్యా. నోరుమయ్యవే సత్తమోహన్ దారా. నా బిడ్డ పానాలు తీసినోళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. అందరి అంతు చూస్తాను. మొత్తం అందరికీ ఉరిశిక్ష పడాల్సిందే. ఇన్స్పెక్టర్ గారు. కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు, నా మాట వినండి. ఎస్ఐ గారు, నా బిడ్డను మాత్రం తీసుకెళ్లొద్దు. మేడం ప్లీజ్. అమ్మా, ఎందుకు భయపడుతున్నావు? నేనేదైనా తప్పు చేసుంటే వీళ్ళకన్నా ముందు నన్ను నేనే శిక్షించుకునేవాణ్ణి. అసలు ఎంత చెప్పినా ఎందుకమ్మా నా మాట వినడం లేదు? మృదుల బతికే ఉందమ్మా. వీళ్ళు తీసుకెళ్ళినా తను వచ్చి నన్ను బయటికి తీసుకొస్తుంది. తీసుకెళ్ళండి సార్. ఆపరా, ఈ పిచ్చితోనే ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. ఎస్ఐ గారు, ఏం చేయాలో చెప్పండి. కానీ నా బిడ్డ మాత్రం పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అనే ముందు డీజీపీకి ఫోన్ చేయండి. సారీ మేడం. చెప్పాను కదా, ఎవరికి ఫోన్ చేసినా అరెస్ట్ చేయకుండా మాత్రం ఆపలేరు. కానిస్టేబుల్స్, మృదుల, మధు గారు, మృదుల,
మృదులా మృదులా కానీ నాకు తెలుసు మృదులా నువ్వు వస్తావని. అందరూ ఏదేదో అన్నారు, కానీ నువ్వు వస్తావని నాకు తెలుసు. అమ్మా, మావయ్య, మృదులా వచ్చేసింది. మళ్ళీ నిన్ను చూస్తావనుకోలేదమ్మా. భగవంతుడున్నాడు, మా మొర ఆలకించాడు, మా కూపిరి పోసాడమ్మా. అసలు నువ్వు లేవన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయావమ్మా. అసలు ఏం జరిగింది నీకు? ఓహో, చేసిందంతా చేసేసి ఏదో అదృష్టం కొద్దీ నా బిడ్డ పేరాలతో బయటపడితే ఏమి ఎరగనట్టు నాటకాలు ఆడుతున్నారయ్యా. ఎస్ఐ గారు, ఇలా మాటలు నమ్మద్దు. ఆ గృహహింస చట్టం కింద వీళ్ళందరినీ బొక్కలతో చేయండి. వీరాస్వామి పిచ్చి పిచ్చిగా వాక్కో. ఎస్ఐ గారు, అమ్మాయి చనిపోయింది, మేమేదో చేశామంటేనే కదా అరెస్ట్ వారెంట్తో వచ్చారు. ఇదిగో అమ్మాయి ప్రాణాలతో ఉంది, ఇక మీరు వెళ్ళొచ్చు. లేదు ఎస్ఐ గారు, వీళ్ళే నా బిడ్డను చంపాలని చూశారు. వీళ్ళు నా బిడ్డను బతకనివ్వరు. మృదులా, అమ్మా మృదులా, నా బంగారు తల్లి, నువ్వు నా కోసమే బతికావమ్మా. ఈ రాక్షసుల మధ్య నువ్వు ఉండొద్దమ్మా. రామ్మా, మనం వెళ్ళిపోదాం. చెయ్యొద్దురా. నువ్వే వదలరా. నీ వల్లే కదరా నా బిడ్డకి ఈ గతి పట్టింది. ఇంకోసారి నా బిడ్డ మీద చెయ్యేసావో ప్రాణాలు తీసేస్తా. నాన్న, నాన్న, నాన్న వదులు. చంపేస్తా. నాన్న చేతి ఆయన మీద చెయ్యేస్తే కన్న తండ్రివని కూడా చూడను. అదేంటమ్మా అంత మాట అనేసినావు? నేను నీ కన్న తండ్రినమ్మా. వీడు కసాయాడు, నీ జీవితాన్ని నాశనం చేసేశాడమ్మా. నువ్వే పెళ్ళానివని ధైర్యంగా చెప్పుకోలేనుడు, అమ్మకి భయపడి పెళ్ళాన్ని కష్టపెట్టేటోడు వీడే మొగుడు, వీడే మగాడమ్మా. వీడితో నువ్వేం సుఖపడతావు? వద్దమ్మా, నువ్వు నాతో రా. బంగారం లాంటి సంబంధం చూసి మళ్ళీ నీకు పెళ్లి చేస్తా. నువ్వు సంతోషంగా ఉండు గాని. నాన్న, 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 నాన్న. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆయన నా ప్రాణం, నా ప్రాణం, నా ప్రాణం, నా జీవితం, జీవితం, జీవితం.
నా భర్త నా దేవుడు చావైనా బతుకైనా ఆయన పాదాల దగ్గరే ఆయన గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా ఆయన నుంచి దూరం చెయ్యాలని చూసినా కన్న తండ్రివని కూడా క్షమించను. అది కాదు బంగారు తల్లి. ఇంకేం మాట్లాడొద్దు. ఇంకొక్క క్షణం ఇక్కడున్నా నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. వెళ్ళిపో. ఎస్ఐ గారు, మా నాన్న మీకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇది నా కుటుంబం. ఈయన నా భర్త. అమ్మ, నాన్న, అత్త అందరూ నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు. వీళ్ళ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం లేదు. సారీ అర్జున్ ప్రసాద్ గారు. నానా, నువ్వు కూడా వెళ్ళొచ్చు. అమ్మా, ఎస్ఐ గారు, ఇతన్ని తీసుకెళ్ళండి. ఏం పని పాటలేదా? మా టైం అంతా వేస్ట్ చేసావు. పదా. ఎక్కడ దొరికేవే మాకు? నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికే పుట్టావా? నీకోసం చావబోయాడు నా కొడుకు. నువ్వు కనిపించక పిచ్చివాడైపోయాడు. ఎందుకే వీడి జీవితంతో ఆడుకుంటున్నావు? ఏంటమ్మా ఇది? తనింత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందన్న సంతోషం కూడా లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది మృదుల? ఇదంతా చేసింది ఎవరు? చెప్పు మృదుల. మేము అదే అడిగాం బాబు, కానీ ఏమీ చెప్పలేకపోయింది. 2 రోజుల క్రితం మా ఊరి వాళ్ళకి ఊరి పొలిమేరల్లో ఒక మూటలో స్పృహలేని స్థితిలో కనిపిస్తే మేమే తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాం. బ్రతుకుతుందని ఆశ లేదు బాబు, కానీ 2 రోజులు ప్రాణాలతో పోరాడింది. చివరికి నిలబెట్టుకుంది. కొన ఊపిరితో ఉందా? అంటే అప్పుడు దీని ప్రాణాలు పోలేదా? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. మీరు కాపాడింది తన ప్రాణాలు మాత్రమే కాదు, నా ప్రాణాలు కూడా. చూడబోతే మీకెవరో శత్రువులు ఉన్నట్టుగా ఉంది. కాస్త అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి బాబు. మృదుల, గుర్తుంచుకో మృదుల. ఎవరో ఏంటో గుర్తులేదు మధు గారు. గుర్తుంచుకో మృదుల. నిన్ను తీసుకెళ్ళింది ఎవరో గుర్తులేదా? ఆ రోజు మీరు నన్ను పిలుస్తూ బెడ్రూమ్లోకి వచ్చారు కదా, అప్పుడే ఎవరో 4 వచ్చి నన్ను బాల్కనీలోంచి తీసుకెళ్లిపోయారు. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అయితే ఆ కార్తిక్ గడు మనుషులు అయ్యింటారన్నయ్య. ఆ రోజు నిన్ను కత్తితో పొడిచాడు, ఇప్పుడు మృదులను తీసుకెళ్లడానికి మనుషుల్ని పంపించాడు. ఏదో మన అదృష్టం బాగుండబట్టి ప్రాణాలతో తిరిగొచ్చావు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. బావ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీ గురించి ఆలోచిస్తూ పిచ్చోడైపోయాడు మృదుల. చివరికి రోడ్డు మీద ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు నువ్వే అనుకుని వెళ్ళిపోయేవాడు. నువ్వంటే అంత పిచ్చి బావకి. అవునమ్మా, ఏదో అనుకోకుండా పెళ్లి జరిగింది. ఎలా కలిసి బతుకుతారో అని భయపడ్డాం. కానీ ఒకరంటే ఒకరికి ఇంత ప్రాణం అని తెలిసాక చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు.